కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల స్కీమ్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో అదే మాట ప్రకారం కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేస్తున్నట్లు జమ్మికుంట వైస్ చైర్మన్ దేశిని స్వప్నకోటి పేర్కొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యేవారని, అనివార్య కారణాల వల్ల ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి రాలేకపోయారని స్వప్న తెలిపారు. త్వరలోని లబ్ధిదారులకు తులం బంగారంతో పాటు 1,16,000 రూపాయలను అందించనున్నట్లు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు తులం బంగారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి అప్లై చేసుకున్న వారికి ఇది ఫస్ట్ టైం చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చిరో తెలంగాణ రాష్ట్రం కోసం మేము ఏర్పాటుకు సహకరిస్తామని ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆమె మాట నెరవేర్చుకున్నారు. అలాగే పొన్నం ప్రభాకర్ గారు కూడా చాలా కష్టపడ్డారు తెలంగాణ రాష్ట్రం కోసము. యాక్చువల్గా ఇవాళ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు వచ్చేది ఉండే ఈ కార్యక్రమానికి, కాకపోతే వారి సొంత నియోజకవర్గంలో పనుల కారణంగా రాలేకపోవడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల హామీలో ఏదైతే హామీలు ఇచ్చిందో 6 గ్యారెంటీలను అది నెరవేర్చుకునే క్రమంలో ఇది కూడా ఒకటి. అయితే ఇంకొకటి హామీ ఇచ్చింది తులం బంగారం అని, అది కూడా ముందు ముందు అమలవుతుందని నేను లబ్ధిదారులకు విన్నవించుకుంటున్నా. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము రుణమాఫియాని రైతులకు రుణమాఫీ గురించి కూడా చెప్పింది, అది కూడా అమల్లోకి తీసుకొచ్చింది. ఆగస్టు 15 కూడా సంపూర్ణ రుణమాఫీ చేస్తుందని నేను ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను.